3 BHK రివ్యూ మధ్యతరగతి కుటుంబం సొంతింటి కల ఎడతెగని పోరాటం 3 BHK సినిమా ఒక సగటు మధ్యతరగతి కుటుంబం సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి పడిన కష్టాలు కన్నీళ్లు మరియు త్యాగాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తుంది. సినిమా కథ వాసుదేవన్ అనే చిరుద్యోగి కుటుంబం చుట్టూ తిరుగుతుంది. అద్దె ఇళ్లలో పడే అవస్థలు, ఇంటి యజమాని పెట్టే షరతులు భరించలేక ఒక 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ను కొనుగోలు చేయాలన్న లక్ష్యంతో వారు ఒక మహాయజ్ఞాన్ని ప్రారంభిస్తారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వాసుదేవన్ భార్య శాంతి ఇంట్లో పిండివంటలు చేసి అమ్ముతూ అదనపు ఆదాయాన్ని సమకూరుస్తుంది. అయితే ఈ ప్రయాణంలో వారికి అనేక అడ్డంకులు ఎదురవుతాయి. ఇంటి కోసం కూడబెట్టిన డబ్బుతో కొడుకు ప్రభు చదువు కోసం ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాల్సి వస్తుంది. ఇష్టం లేని ఐటీ కోర్సులో చేరిన ప్రభు తర్వాత ఉద్యోగంలో ఒత్తిడి తట్టుకోలేక రాజీనామా చేస్తాడు. అదే సమయంలో కూతురు ఆరతి వైవాహిక జీవితంలో సమస్యలు ఎదుర్కొని ఇంటికి తిరిగి వస్తుంది. ఇలా ఒకేసారి ఎన్నో సంక్షోభాలు ఎదురవడంతో సొంతింటి కల దాదాపుగా మరుగున పడిపోతుంది. చివరికి వాసుదేవన్ కుటుంబం తమ కలను నిజం చేసుకుందా లేదా అనేది సినిమా మిగతా కథ. ఈ చిత్రంలో దర్శకుడు శ్రీ గణేష్ కేవలం ఒక కుటుంబ కథను మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంలో సరైన ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోవడం ఎంత ముఖ్యమో కూడా బలంగా చూపించారు. మనసుకు నచ్చిన పని చేయకపోతే ఎదురయ్యే వైఫల్యాలను ప్రభు పాత్ర ద్వారా అద్భుతంగా ఆవిష్కరించారు. ఇంజనీరింగ్ సర్టిఫికెట్ వచ్చినంత మాత్రాన నువ్వు ఇంజనీర్వి అయిపోవు వంటి సంభాషణలు ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. శరత్ కుమార్, దేవయాని, సిద్ధార్థ్ మరియు మీఠా రఘునాథ్ తమ పాత్రల్లో ఒదిగిపోయి మధ్యతరగతి కుటుంబపు ఆర్థిక ఇబ్బందులు భావోద్వేగాలను సహజంగా పండించారు. ఎలాంటి మెలోడ్రామా లేకుండా వాస్తవికతకు దగ్గరగా ఉండే ఒక ఫీల్ గుడ్ సినిమా ఇది.